టీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేల భాగోతంపై కేసీఆర్ ఆడుతున్న డ్రామాలు చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. కథ స్క్రీన్ ప్లే ప్రగతి భవన్ నుండి నడిచిందని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో సీఎం కేసీఆర్ సరికొత్త డ్రామా మొదలుపెట్టారని బండి సంజయ్ మండిపడ్డారు. చూస్తే డ్రామా గిట్లాడతారా అని చెప్పి తిరుగుతున్నారు. తిట్టు సాధించినట్టు ఇప్పుడు మొత్తం ఉల్టా అయింది, బుమరాంగ్ అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు తిరిగితే ఎలా నువ్వు నీ ఎమ్మెల్యేలను మంత్రులను ఆ డ్రామా మొత్తం స్క్రిప్ట్ రాస్తావని నువ్వే స్క్రిప్ట్ రాస్తావి. యాక్టింగ్ చేయాలి పాపం, నేర్పాలి సార్, నేర్పియాలి. అది గట్టిగా మందాగి చెప్పినట్టు అంతే, వీళ్ళు మందాగి ఉన్నారు, ఆయన మందాగి చెప్పిండు, అర్థం కాలే. ఇప్పుడు అంటాడు బట్టలు ఉరికిచ్చారా, బట్టలు ఉరికిస్తా బిడ్డ. ఇప్పుడు ఉరికిస్తాను మునుగోలేదు నేను ఒక్కొక్క ఓటుతోని ఒక్కొక్కని మీ అందరి బట్టలు ఉరికిస్తారు. ఓటు దగ్గర ఉరికిస్తారు, ఓటు ద్వారా ఉరికిస్తారు. నోరు హద్దులో పెట్టుకొని మాట్లాడండి. ఏం మీకెళ్ళ ఏం కాదు, ప్రజలు తిరిగబడే రోజులు మీకు వచ్చినాయి. నోరు హద్దులో పెట్టుకొని మాట్లాడాలి. బలిపెక్కి మదమెక్కి అహంకారం తలికాకెక్కి ఎవ్వడు పడితే వాడు ఫాల్తు నా కొడుకులందరూ కూడా బీజేపీ నాయకుల మీద, బీజేపీ కార్యకర్తల మీద, పార్టీ మీద ఇష్టం మాడితే ప్రజలు బట్టలు ఉడికిస్తారు. రాచుకోండి బిడ్డ, నవ్వుడు రుచి సిగ్గుండాలి కొంచెమన్నా. చూడు సోషల్ మీడియా చూడు, యూత్ సామాన్య ప్రజలు మేధావర్గము మీ డ్రామాలు చూసి నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఏమో ఫామ్ మీదే నవ్వసండి కొంచెం